టీవీ9 లోగో వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ అంటే అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నిబంధనల ఉల్లంఘనపై టీవీ9 ఫౌండర్ రవిప్రకాష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏబీసీఎల్ నుంచి తనకు రావాల్సిన హక్కులపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు ఆయన. ఏబీసీఎల్ టీవీ9 లోగో ఉపయోగించినందుకు ఒప్పందం ప్రకారం 4% రెవెన్యూ ఇవ్వాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. టీవీ9 లోగోను 2019 తర్వాత ఏబీసీఎల్ వినియోగించే అవకాశం లేనందున లోగో కాపీరైట్ తన పేరు మీదకు మార్చారని కోర్టుని కోరారు రవిప్రకాష్. దీంతో ఢిల్లీ హైకోర్టు టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్కు ఈ విషయంపై నోటీసులు పంపించింది. లోగో వినియోగం విషయంలో 168 కోట్ల రూపాయల చెల్లింపుపై ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో టీవీ9 లోగోపై హక్కులను రవిప్రకాష్కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది. 4 వారాల్లో ఈ అంశంపై చర్యలపై వివరణ ఇవ్వాలని ఏబీసీఎల్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల న్యూస్ ఛానల్గా టీవీ9ను తీసుకొచ్చి సంచలనం సృష్టించారు రవిప్రకాష్. 2004 ఫిబ్రవరి 1న టీవీ9 ప్రారంభమైంది. టీవీ9 ఆరంభం నుంచి డైరెక్టర్గా, సీఈఓగా వ్యవహరించారు రవిప్రకాష్.